పీరియడ్స్ లో ప్యాడ్స్ ను ఎంతసేపటికి మారుస్తున్నారు? మీరు బ్లీడింగ్ హెవీగా అవుతున్న రోజులలో ప్రతి 3 గంటలకు ఒకసారి ప్యాడ్ ను మార్చుకుంటుంటారా? తక్కువ బ్లీడింగ్ అవుతున్న రోజులలో ప్యాడ్ ను మార్చుకుని ఉంటారా? ఈ ప్రశ్నలకు మీరు అవునని సమాధానమిస్తే మీరు ఈ ఆర్టికల్ను తప్పక చదివి తీరాలి. ప్యాడ్స్ ను ఎంత తరచుగా మార్చుకోవాలో మీరు తెలుసుకుని తీరాలి. పీరియడ్స్ లోని బ్లీడింగ్ కు తగిన విధంగా ప్యాడ్స్ ను ఎంచుకోవాలి. ఈ సమయంలో మరింత హైజీన్ గా ఉండటం ముఖ్యమైన విషయం. పీరియడ్స్ సమయంలో హైజీన్ ను పాటించకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో మహిళలు తమ బ్లీడింగ్ అవసరానికి తగిన ప్యాడ్ను ఎంచుకోవాలి. కాబట్టి ప్యాడ్ను ఎంత తరచుగా మార్చుకోవాలో వారు తెలుసుకోవాలి. ప్రతి మహిళ యొక్క పీరియడ్ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ అనేవి 3 లేదా 4 రోజుల పాటు ఉంటాయి. కొంతమందికి 8 రోజుల పాటు ఉంటాయి. పీరియడ్స్ డ్యూరేషన్ లాగానే ఫ్లో మరియు బ్లడ్ మోతాదు అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ప్రతి నెల మహిళలు దాదాపు 40 మిల్లీలీటర్ల బ్లడ్ను కోల్పోతారు. ప్యాడ్స్ని వివిధ మహిళల అవసరాలను బట్టి తయారు చేస్తారు. అవి ఈ విధంగా ఉంటాయి: వింగ్స్ కలిగిన ప్యాడ్స్, అలాగే వింగ్స్ లేని ప్యాడ్స్, ఉదయం పూట వాడేందుకు నార్మల్ ఫ్లో ప్యాడ్, ఓవర్ నైట్ ప్యాడ్స్, సెంటెడ్ మరియు అన్సెంటెడ్ ప్యాడ్స్. మీ ఫ్లోను బట్టి మీరు ప్యాడ్స్ను ఎంచుకోవడం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మహిళలు 100% కాటన్ ప్యాడ్స్ను వాడాలి. సెంటెడ్ కానీ ప్యాడ్స్ను వాడాలి. ఈ ప్యాడ్స్ దొరకడం కష్టం, ఎందుకంటే ఆర్గానిక్ ప్యాడ్స్ అనేవి ఎక్కువగా మార్కెట్లో లభ్యమవ్వవు. కాటన్ ప్యాడ్ను వాడితే ఆరోగ్యానికి మంచిది కూడా. ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ సమస్యలు తలెత్తవు. మీ ఫ్లో రెగ్యులర్, హెవీ లేదా మోడరేట్ అయినా మీరు మీ ఇంటిమేట్ ఏరియాను ప్యాడ్ను మార్చే ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి. కొత్త ప్యాడ్ను మార్చుకునే ముందు ఇంటిమేట్ ఏరియాను తేలికపాటి సోప్తో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ర్యాషెస్ సమస్య తలెత్తదు. ఈ ఏరియాను ఎంత వీలైతే అంత పొడిగా ఉంచుకోవాలి. మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది కంటామినేట్ అయి ఉంటుంది. తడి ప్యాడ్ను ఎక్కువసేపు ఉంచుకోవడం వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాషెస్ మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. అంతేగాక వాడిన ప్యాడ్ను సరిగా డిస్పోజ్ చేయడం ముఖ్యం. ప్యాడ్ను టాయిలెట్లో ఫ్లష్ చేయకండి. వాటిని ట్రాష్ క్యాన్స్లోనే డిస్పోజ్ చేయాలి, లేదంటే పర్యావరణానికి ప్రమాదం. కాబట్టి పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ను ఎంత తరచుగా మార్చుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. నార్మల్ నుంచి మోడరేట్ ఫ్లో కలిగిన మహిళలు ప్యాడ్స్ ను ప్రతి 4 గంటలకోసారి మార్చుకోవాలి. ప్యాడ్ ఒకవేళ క్లీన్ గా అలాగే డ్రైగా కనిపించినా కూడా ప్యాడ్ ను మార్చుకోవడం ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ప్యాడ్ డిజైన్ లో మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది స్ట్రక్ అయి ఉంటుంది. ఎక్కువసేపు ప్యాడ్ ను మార్చుకుని ఉంచడం ఆరోగ్యకరం కాదు. ఈ బ్లడ్ వలన ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తదని మీరు భావించవచ్చు. కానీ తడి వాతావరణంలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. హెవీ ఫ్లోను ఎక్స్పీరియన్స్ చేసే మహిళలు ప్రతి 2 గంటలకు ఒకసారి ప్యాడ్స్ ను మార్చుకోవాలి. అప్పుడే ఇంటిమేట్ ఏరియా మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే పెరుగుపడి బ్లడ్ అనేది దుర్వాసన కలిగిస్తుంది. ఇది సాధారణమే, చింతించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ వాసన మరింత ఘాటుగా వస్తే మాత్రం మీరు తగిన చర్యలు తీసుకోవాలి. కొన్ని రకాల స్మెల్స్ అనేవి ప్యాడ్ పై వేగవంతమై వృద్ధి చెందిన బ్యాక్టీరియా వలన తలెత్తుతాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మరియు బ్యాక్టీరియా అనేవి ప్యాడ్ లోని ఉష్ణోగ్రతకు అలాగే తడికి వేగంగా వృద్ధి చెందుతాయి. మహిళ తన జీవితంలో దాదాపు 12,000 ప్యాడ్స్ ను లేదా టాంపన్స్ ను వాడుతుంది. శానిటరీ ప్యాడ్స్ వలన మహిళలు కొంత సౌకర్యాన్ని పొందుతున్నారు. క్లాత్ ప్యాడ్ ని మళ్లీ వాడేవారు. అలాగే ఆన్ హైజీనిక్ కూడా. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.